పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటిల బుద్ధి మరింతగా బయటపడుతోంది. ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని పక్కన పడేసి తానే నెంబర్ 1 గా నియంతగా దేశాన్ని పాలించే యోచనలో ఉన్నాడని ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు అసీం ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో చిత్రహింసలు పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఇమ్రాన్ సోదరి అసీం మీద తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. భారత్తో యుద్ధానికి ఆయన తహతహలాడుతున్నారని విరుచుకుపడ్డారు. మరోవైపు మునీర్ గుంట నక్కలాంటోడని పాకిస్తాన్కు నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్లో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కన్నా సైన్యమే అక్కడ చక్రం తిప్పడం మొదటి నుంచి ఉన్నదే. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కన్నా ఎక్కువ అధికారాలు చెలాయిస్తున్నారు అనేది సుస్పష్టం. భారత్తో వివాదాలు కొని తెచ్చుకోవడంతో పాటు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్తో కయ్యానికి కాలుదువ్వడంలోనూ మునీర్ పాత్ర కనిపిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ మునీర్ అతిగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ ప్రధాని కన్నా ఆర్మీ చీఫ్కే విలువ ఇస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఆసిం మునీర్ని వైట్ హౌస్కు పిలిపించుకుని మరీ విందు ఇవ్వటం తెలిసిందే. ట్రంప్ కుటుంబానికి మునీర్తో క్రిప్టో వ్యాపార లావాదేవీలే కారణమనే విమర్శలు ఉన్నాయి. అసలు పాకిస్తాన్ను పాలిస్తున్నది ఎవరు? షరీఫా, మునీరా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించారనే వదంతులు గుప్పుమన్నాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నారు. రావుల్పిండిలోని అడియాల జైల్లో మగ్గిపోతున్నారు. ఇమ్రాన్ ఖాన్ను ఎవరూ కలవకుండా నిర్బంధించడంతో ఆయన క్షేమ సమాచారం మీద అనేక వదంతులు మొదలయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వలేదు. తమ సోదరుణ్ణి కలుసుకునే అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ సోదరీమణులు ఆందోళనకు దిగిన జైలు అధికారులు కరుణించలేదు. దీంతో ఇమ్రాన్ పార్టీ పీటీఐ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కంగుతిన్న పాకిస్తాన్ పాలకులు ఇమ్రాన్ సోదరీమణులు ఆయన్ని కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకున్న తర్వాత ఆయన సురక్షితంగా ఉన్నారని నిర్ధారించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై సంచలన ఆరోపణలు చేశారు. తాను జైలు శిక్ష అనుభవించడానికి ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఖాన్ తమతో చెప్పాడన్నారు. ఇమ్రాన్ జైల్లో సురక్షితంగానే ఉన్నారని, కానీ మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒంటరిగా చిన్న సెల్లో బంధించారని తెలిపారు. ఆయనను ఎవరితో మాట్లాడనివ్వటం లేదు, బయటికి కూడా రానివ్వటం లేదు, సరైన తిండి పెట్టడం లేదు, మందులు అందించటం లేదు. మానసికంగా ఆయన కుంగిపోయి ఉన్నారు. జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. తమ సోదరుడు భారత్తో స్నేహ సంబంధాల కోసం కృషి చేస్తే ఆసిమ్ మునీర్ యుద్ధం కోసం తహతహలాడుతున్నారని ఇమ్రాన్ సోదరీమణులు ఆరోపించారు. మునీర్ను ఇస్లామిక్ ఛాందసవాదిగా అభివర్ణించారు. మునీర్ ప్రవర్తన భారత్తో ఘర్షణలను రేకెత్తించేలా ఉందన్నారు. పాక్ ప్రజలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇక జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. తన సోదరుని కలిసిన తర్వాత రోజూ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. మునీర్ ఆదేశాల మేరకు తనతో పాటు తన భార్యను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. నన్ను అత్యంత దారుణమైన మానసిక హింసకు గురిచేశారు. పూర్తి ఏకాంత నిర్బంధంలో ఉంచారు. 4 వారాల పాటు ఒక్క మనిషితో కూడా సంబంధం లేకుండా ఒక్క సెల్లో బంధించారు. బయట ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేశారు. జైలు మాన్యువల్ ప్రకారం ఇవ్వాల్సిన ప్రాథమిక అవసరాలు కూడా నాకు దక్కకుండా చేశారు. ఏదైనా మానవ హక్కుల చార్టర్ తీసుకోండి, మానసిక హింసను శారీరక హింస కంటే మరింత తీవ్రంగా పరిగణిస్తారు. నన్ను కలవడానికి చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నోరిన్ నియాజీని రోడ్డుపైకి లాగారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్. మరోవైపు ఆసిమ్ మునీర్ విధానాలు పాకిస్తాన్కు హానికరమైనవని ధ్వజమెత్తారు ఇమ్రాన్ ఖాన్. ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. అతడి విధానాల కారణంగా ఉగ్రవాదం అదుపు తప్పింది. అది నన్ను తీవ్రంగా బాధపెడుతుంది. మునీర్కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల పట్ల ఎలాంటి ఆందోళన లేదు. కేవలం పాశ్చాత్య శక్తులను సంతోషపెట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. అంతర్జాతీయంగా తనను తాను ఇస్లామిక్ పోరాట యోధుడిగా చూపించడానికి ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలను రేకెత్తించాడు. దేశంలోని సొంత ప్రజలపై డ్రోన్ దాడులు, సైనిక చర్యలను వ్యతిరేకిస్తున్నాను. ఇది దేశంలో మరింత ఉగ్రవాదాన్ని పెంచుతుంది. మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించాడు. తర్వాత పాకిస్తాన్ నుంచి శరణార్థులను బహిష్కరించి డ్రోన్ దాడులు చేశాడు. దీని పరిణామాలే ఇప్పుడు పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో మనం ఎదుర్కొంటున్నాం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆసిమ్ మునీర్ కన్ను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PIA మీద పడింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్
IMF నుంచి రుణం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు PIAను విక్రయించాలని నిర్ణయించింది. $7 బిలియన్ ఆర్థిక ప్యాకేజీ కోసం దేశ విమానయాన సంస్థను అమ్మేస్తున్నారు. PIAను కొనుగోలు చేసేందుకు 4 బిడ్డర్లు అర్హత పొందారు. అయితే ఈ రేసులో ఆసిమ్ మునీర్ కూడా ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలింది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు. ఈ బిడ్డింగ్కు ముందస్తు అర్హత పొందిన 4 సంస్థలలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్లో భాగం. పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.